మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ప్రేమనాథ్ సార్ తోటి సజ్జన సాంగత్యం, నా జ్ఞాన అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే నమస్తే థ్యాంక్ యూ మనకు అందమైన ఒక ధ్యానాన్ని ఇచ్చిన గురుగారిని తలుచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎవరి మూలంగా మనం వచ్చామో వాళ్ళ గురించి కూడా మనకు గ్రాటిట్యూడ్ ఉండాలి కదా. సో ఎస్ మాస్టర్స్, బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, సప్తఋషి పత్ని, వాళ్ళందరినీ స్మరిస్తూ అందరికి పాదాభివందనాలు చేసుకుంటూ మనం చక్కగా విషయానికి వద్దాం. వెరీ బ్యూటిఫుల్ విషయాన్ని సరిత గారు సెలెక్ట్ చేసుకున్నారు. మై జర్నీ విత్ మై గురు, దట్ ఈస్ ప్రేమ్నాథ్ సార్. సో మాస్టర్, చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి. ఏది చెప్పాలా, ఏది మొదలు చెప్పాలా, ఆ ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నిన్న అయితే కొన్ని విషయాలు చెప్పాను. సో ఎస్ మాస్టర్స్, నాకు ఇంట్రడ్యూస్ చేసింది అంటే ఆయన చెప్పలేదు నువ్వు సిఎస్ఎస్ఎం జాయిన్ అవ్వు, ఇక్కడ ఒక పిరమిడ్ ఉంది, అలాంటివి ఏమీ చెప్పలేదు. నాకు ధ్యానానికి ఇంట్రడ్యూస్ చేశారు. ధ్యానం ఎలా చేయాలి అనే ఒక సీక్రెట్ కి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. కాబట్టి నేను ఆయన్ని చాలా చాలా హార్ట్ఫుల్, డెప్త్ ఆఫ్ మై హార్ట్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఆ ఒక మాట, ఆయన అన్న మాట నన్ను లోపల నుంచే కంప్లీట్లీ టర్మాయిల్ చేసి ఓవర్ టర్న్, తల కిందగా అయింది అంటారు కదా, అలా అయిందనమాట. ధ్యానం గురించి నా ఆలోచన. బికాజ్ అందరికీ తెలుసు అండి ధ్యానం మంచిది అనేది. చిన్న పిల్లలు కూడా తెలుసు, పెద్దవాళ్ళకు తెలుసు, ముసలాళ్లకు తెలుసు, స్కూల్కి వెళ్ళే వాళ్ళకు తెలుసు, బిజినెస్ మెన్ కు తెలుసు. అయితే చేయగలుగుతున్నారా అంటే ఏంటోనండి, తెలుసు కానీ చేయలేకపోతున్నాం. యోగా కానీ, ధ్యానం కానీ, ఇవన్నీ విషయాలు ఉంటాయి కదా. కొన్ని మంచి విషయాలు, ఆరోగ్యానికి డయట్ చేయాలి తెలుసు కానీ చేయలేకపోతున్నాము. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి చెప్పుతున్నారు, అయితే తెలుసు, తాగలేకపోతున్నాం, గుర్తుండదు. అలా ఎన్నో సాకులు ఉన్నాయి లేకపోవడానికి. సో అప్పుడు ఏమవుతుందంటే, మన జర్నీ స్ట్రాంగ్ గా ఉందంటే యూనివర్స్, గాడ్ ఒక మనిషిని కానీ, ఒక ఇన్సిడెంట్ ని కానీ మన లైఫ్ లో ట్రిగర్ చేస్తారు. ఆ ఒక మనిషి వచ్చి ఒక మాట అంటే అప్పుడు సడన్ గా మీ పర్సనాలిటీలో చేంజ్ వచ్చేస్తుంది. పర్సనాలిటీయే కాదు, మీ లైఫ్ లో చేంజ్ వస్తుంది. అలాంటి ఒక క్యాటలిస్ట్, ఒక టర్నింగ్ పాయింట్ ప్రేమ్నాథ్ సార్ నా లైఫ్. చాలా మంది లైఫ్ లో ఉన్నారు ఆయన. సో మాస్టర్, మొన్న అయితే కొన్ని విషయాలు చెప్పాను. ఈ రోజు ఇంకా కొన్ని సరిత గారే గుర్తు తెచ్చారు. మేడం మీరు ఆ రోజు ఈ విషయం చెప్పారని. ఎందుకంటే సో మెనీ ఆర్ దేర్. సో మాస్టర్, నేను కొత్తగా ధ్యానం నేర్చుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా నేను సెషన్స్ చేయడం మొదలెట్టానని చెప్పాను కదా. అప్పుడు నాకు ఆల్ ఓవర్ ప్లేసెస్ నుంచి కనెక్ట్ అయ్యారండి. కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కర్ణాటక, ఆంధ్ర, హిందీ వాళ్ళు, అలా చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఎంతవరకు కనెక్ట్ అయ్యారంటే, ఎవరికైతే ఇప్పుడు చెప్పాను కదా, ఎవరికైతే అవసరం ఉంటుందో యూనివర్స్ అక్కడ ట్రిగరింగ్ పాయింట్. అలా నేను కూడా చాలా మంది లైఫ్ లో ట్రిగరింగ్ పాయింట్ అయ్యాను. వాళ్ళు ఇంకా మొండికేసి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని పిలిచారు. కేరళలో ముడబిద్రే అనే ఒక, కర్ణాటక కేరళ బార్డర్ లో ఒక ఊరన్నమాట. ఒక ముసలావిడ ఆవిడ. నా ఫ్యాన్ అంటే అసలు నిజంగా ఫ్యాన్ ఎలా ఉంటారు అన్నప్పుడు తెలుసుకున్నాను. పిచ్చి పిచ్చిగా నా సెషన్ ఎక్కడున్నా తను అటెండ్ ఈ రోజు కూడా చేస్తుందండి. సో వీడియోలు చూస్తారు, వినిపించుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్‌లో చెప్పడం చేస్తారు. వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉంటే నన్ను పిలిచారనమాట. ఒక 4, 5 నెలల ముందుగానే చెప్పారు. మా గృహప్రవేశానికి మిమ్మల్ని పిలుస్తాను, మీరు రావాలి అని. సరే వద్దంటామండి ఎవరైనా అలా అంటే? ఓహ్! యెస్ మ్యామ్, వై నాట్ అలా అన్నాననమాట. ఆవిడ ఆ మాటని సీరియస్‌గా తీసుకొని ఫంక్షన్ వచ్చేసరికి నాకు టికెట్ కూడా పెట్టడానికి రెడీ అయిపోయింది. మేడం మీ డీటెయిల్స్ ఇవ్వండి, టికెట్ పెట్టాలి. టికెటా? ఎందుకంటే మరి మీరు వస్తున్నారు కదా! నేను ఎంతమంది మాస్టర్‌కి ఈ విషయం చెప్తే ఎవరు ఓకే అనలేదంట. ఎవరు తన కాల్ తీసుకోలేదంట.
అందుకే మీరు మాత్రమే ఇలా అన్నారు. మీరు మాకు కావాలి. మీరు రావాల్సిందే అని. ఇంకో మాస్టర్ ఎవరో లావణ్య మాస్టర్ అని ఉన్నారు కర్ణాటక బెంగుళూరులో. ఆవిడ వచ్చారు. సో, ఆవిడ కూడా ఓకే అన్నారనమాట. నేను, ఆవిడ. అప్పుడే ఒక 15, 20 రోజుల్లో మా మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. ఇంట్లో పెళ్లి హడావిడి ఉండగా నేనెలా వెళ్తాను? అప్పుడు మా ఆయన్ని అడిగాను నేను. ఇలా పిలుస్తున్నారండి. మరి కేరళ అంటే బాగుంటుంది గదా! ధ్యాన ప్రచారం అక్కడి దాకా అంటే చూడండి ఒకేసారి గుర్తింపు వచ్చేసరికి మన లోపల ఉండే బేబీ ఫీల్స్ వెరీ హ్యాపీ. మన లోపల ఒక చైల్డ్ ఉంది గదా! ఆ బేబీకి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అందుకే అందరిని పొగడాలి. ఆ ఒక్క మీ పొగడుత ఒక శబ్దం, ఆ ఒక్క వర్డ్ వాళ్ళకి ఒక 4 స్టెప్స్ పైకి తీసుకెళ్తుంది. వాళ్ళలో ఉత్సాహం అలా వచ్చేస్తుంది. సో, ఎవరినైనా మీరు పొగిడితే వాళ్ళ సక్సెస్‌లో మీ వంతు కూడా ఉంటుంది. అలాగే మీరు డిస్కరేజ్ చేస్తే వాళ్ళు 10 మెట్లు దిగుతారు. 100 మెట్లు దిగేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు కింద పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే బీ కేర్‌ఫుల్ ఆఫ్ వాట్ యూ స్పీక్. మీకు వాళ్ళని చూసి జెలసీగా అనిపిస్తా ఉంటే పాజిటివ్ వర్డ్స్ రావటం లేదు నాకు అంటే నోరు మూసుకొని ఉండండి. ఏమి అనొద్దు. ప్లస్ అనొద్దు, మైనస్ అనొద్దు. బీ కామ్. డోంట్ కమెంట్. సో, అలా మా ఆయనతో చెప్తే ఆయన "ఏంటి నీకు మంచి ఫ్యానొచ్చేస్తున్నారు ఫ్యాన్ ఫాలోయింగు. సో వాట్ నువ్వు వెళ్ళు. ఫోన్‌లో గదా నువ్వంతా వ్యవస్థ చేస్తున్నావు. అక్కడున్నా కూడా ఫోన్‌లో చేయొచ్చు. నో ప్రాబ్లమ్ నువ్వు వెళ్ళు" అనేసారు. అంటే యూనివర్స్ కూడా సపోర్టింగ్ అండి. పాప కూడా ఏమీ అనుకోలేదు. "ఓకే మమ్మీ నువ్వు వెళ్ళు. నేను చూసుకుంటున్నాను కదా" అనింది. సో, మాత్రం వెళ్ళాను. ఇప్పుడు నా లోపల ఒక ప్రశ్న అన్నమాట. నేనప్పుడు పిచ్చి పిచ్చిగా మహావతార్ బాబాజీతో మాట్లాడేదాన్ననమాట. "మహావతార్ బాబాజీ వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఎందుకు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నారు? అది ఇంట్లో ఇంత పని ఉండి నన్ను మీరు తీసుకెళ్తున్నారంటే ఏదో ప్లాన్ ఉంది. ఇది మీ ప్లానే" అని అడుగుతున్నాను. సో, ఆన్సర్ కూడా దొరికిందండి. స్టెప్ బై స్టెప్ చెప్తూ వెళ్ళారు. ఫస్ట్ డే వెళ్ళామండి. వాళ్ళ ఇంట్లో ఓపెనింగ్ సెరమనీ చాలా బావుంది. హడావిడిగా ఉంది. చుట్టాలొస్తున్నారు. ఆవిడ అందరికి పరిచయం చేస్తా ఉంది. అప్పుడు నాకనిపించింది. నేను టైమ్ వేస్ట్ చేశానా? ఇంట్లో పని వదిలేసి ఇలా ఫంక్షన్స్ తిరగడం సరీనా? ఏదో అభిమానంతో పిలుస్తారు. పిలిచిన వెంటనే వెళ్ళిపోవాలా? బుద్ధుందా నాకు? అని అలా నన్ను నేను అనుకున్నానండి. ఆ రోజంతా ఓన్లీ గృహప్రవేశం ఎంజాయ్ చేశామనమాట. నైటు బాగా వాళ్ళకి గార్డెన్ అంతా ఉంటేను కొంచెం ఆ క్లైమేట్ చాలా బాగుంది. సో, హ్యాపీగా అది ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే ఆవిడ ప్లాన్ చేసిందండి. మమ్మల్ని కొన్ని ఆశ్రమాలున్నాయి. ఆనందాశ్రమం అలా ఇంకా కొన్ని ఆశ్రమాలు. ఆ! నిత్యానంద. నిత్యానంద ఆశ్రమం. సో, ఆవిడనేది ఈ 2 ఆశ్రమం అండ్ బీచ్‌కెళ్ళాలి అని. అప్పుడు కూడా నేననుకున్నాను. ఏంటబ్బా! ఈ ఊరికే టైమ్ పాస్ కోసం ఇలా తిరగడానికా వచ్చాను అని. సో, ఇక్కడ నిత్యానంద స్వామి అంటే మనం ఇప్పుడు చాలా ఫేమస్‌గా ఉన్నారు గదా! తమిళనాడు అది కాదండి. ఈయన హిమాలయన్ మాస్టర్. నేనెప్పుడు హిమాలయన్ మాస్టర్ ఫ్యాను. సో, నాకు హిమాలయన్ మాస్టర్సే పిలుస్తారు. సో, మహావతార్ బాబాజీ గాని, నిత్యానంద గురూజీ గాని. సో, ఏమైందంటే బీచ్‌కెళ్ళామా, అప్పుడు హ్మ్, ఈవినింగ్ ఇంకా ఒక ఆశ్రమానికి వెళ్ళిపోదామని వెళ్తే, ఆనంద్ ఆశ్రమం అందరికీ తెలుసు. సూపర్‌గా ఉన్నిందండి. అక్కడ కూడా వెళ్లి మెడిటేషన్ చేసి, కొందరు ఫారినర్స్ నాకక్కడ కనిపించారు. వాళ్ళతో నేను డిస్కషన్ చేసి, వాళ్ళు కూడా ధ్యానం నేర్పించి, ఈ ధ్యానం గురించి ఇంట్రొడక్షన్ అంతా ఇచ్చాను. చాలా మంచిగా టైమ్ స్పెండ్ చేసాము. ఈవినింగ్ అయింది. ఇంకో ఆశ్రమంకి వెళ్ళాలి. అక్కడ భోజనం వ్యవస్థ చేశారు. ఏంటో అబ్బా! అలా నాకు అస్సలు మనసులో ఒక పక్కన అలా ఆలోచనొస్తున్నాయి. అక్కడికెళ్తే ఒక పాత ఇల్లండి. గుడిసెలాగా ఉందనుకోండి. పెంకుడు ఇల్లు. అండ్ ముందు చాలా పెద్ద గార్డెన్‌లా ఉంది. అక్కడ ఒక సమాధి ఉంది. అంటే ఈ నిత్యానంద గురూజీ లాస్ట్ పీరియడ్స్‌లో ఆయన లాస్ట్ పీరియడ్‌లో ఆ ఇంట్లో ఉన్నారు. అక్కడ ఆయన బాడీ వెకేట్ చేస్తే అక్కడే ఆయనకి ఆ గార్డెన్‌లోనే సమాధి చేశారు. సో, నాకు అంతగా తెలీదు. ఆ గురూజీ గురించి ఎక్కువ తెలీదు. ఓన్లీ ఈవెన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి ఉంది చూడండి. అందులో కూడా ఆయన ఫోటో ఉంది. సో, అది చూసాను. అంతవరకే నాకు తెలుసు. అయితే కారు నుంచి దిగి గేట్ ఓపెన్ చేసి ఆ సమాధి దగ్గర నుంచి ఎళ్తుంటే అక్కడ ధ్యానం చేయాలి అనిపించింది. సరే వాళ్ళందరికి చెప్పాను. 2 మినిట్స్ ధ్యానం చేద్దామంటూ. సో, అందరూ కలిసి ధ్యానానికి కూర్చుంటే నాకు ఆయన బాడీ వెకేట్ చేసే టైంలో ఏమి జరిగిందో ఆ సీన్ కళ్ళ ముందు వచ్చింది. అంటే ఆయన ఏదో చెంబు తీసుకొని అలా నీళ్లు తాగుతున్నారా లేదా నడుస్తున్నారో ఆయన చేతిలో నుంచి అది పడిపోయింది. ఆయన అక్కడ పడిపోయి అలా బాడీ వెకేట్ అయింది అని అలా నాకు కనిపించింది.
అది చూసుకున్నాను. అప్పుడు ఆయన ఏదో అన్నారు అని గుర్తు. అది కూడా గుర్తుపెట్టుకొని ఆశ్రమంలోకెళ్ళినప్పుడు అక్కడ చూసుకోవడానికి ఒక సాధు డ్రెస్ ఏసుకొని ఉంటారు కదా! అలా ఫాలోవర్ ఆయన ఫాలోవర్ ఒకతను అక్కడే ఉంటారు. ఆ ప్లేస్‌ని ఆశ్రమంలాగా చక్కగా చూసుకుంటారు. మా మాలాంటి వాళ్ళొస్తే ఫ్రీగా అన్నం పెట్టడము అలా దాసోహం పెట్టుకున్నారు. ఆయనతో అలా నేను షేర్ చేసుకున్నా. నాకిలా కనిపించిందండి. అంటే ఆయన షాక్ అయిపోయారు. ఎగ్జాక్ట్‌లీ అలాగే ఆయన బాడీ వెకేట్ చేశారు. నాకస్సలు ఏ బుక్ చదవలేదు. ఎక్కడ వినలేదు. నాకు కూడా షాక్ అయిందండి నిజం చెప్పాలంటే. అమ్మో! భయపడ్డాను నేను. సమాధి దగ్గర కూర్చుంటే ఇలా తెలుసుకోవడం జరుగుతా ఉందా అని. సో, మాస్టర్స్ ఇది నాకు మెడిటేషన్ నేర్చుకున్న 2 మంత్స్‌లోనే ఇది స్టార్ట్ అయింది. నేను ఏ టెంపుల్‌కెళ్ళినా అక్కడ ఉండే లోపల అంటే 200, 500 ఇయర్స్ అగో ఏం జరిగిందో అది తెలుసుకోవడం జరుగుతా ఉంది. సో, నాకు భలే భలే గుడ్ గర్ల్ సరోజ. మంచి మంచిగా ధ్యానం చేస్తావు. అందుకే నువ్వు తెలుసుకుంటున్నావనొచ్చింది గానీ, ముందు మహావతార్ బాబాజీ ప్లానింగ్ తెలీదండి. అక్కడ భోంచేసామా, హ్యాపీ ఫీల్ అయ్యామా, అందరూ గ్రేట్ గ్రేట్ అన్నారా, నా లోపల ఉండే చైల్డ్‌కి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్పినందువలన అక్కడున్న గురూజీకి ఒక ఐడియా వచ్చింది. ఇక్కడే ఇంత ఎనర్జీ తను తీసుకుంటుంటే, ఇంకోని ఆశ్రమం ఉంది. అది కొండపైన ఉంది. గుహలో ఉంది. అక్కడ మిమ్మల్ని తీసుకెళ్తానండి అని. ఓకే అన్నాను. సరే ఆయన తీసుకెళ్తే చూడండి కేరళ. కేరళ గురించి కొంచెం మన మనసులో ఒక విధంగా ఎలా అయితే వేరే కాస్ట్ వాళ్ళ గురించి, బీహార్ గురించి, ముస్లిమ్స్ గురించి మనలో ప్రోగ్రామింగ్ కొన్ని ఉంటాయి. అలాగే కేరళ గురించి కూడా నాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. భయపడ్డాను. పిలిస్తే వెళ్ళిపోవడమేనా? ఉండేదెవరండి ఆవిడ హోస్ట్ ఎవరైతే పిలిచిందో తను 60, 70 ప్లస్ ముసలావిడ. ఇంకో ఆవిడ వచ్చిందా లావణ్య గారు ఆవిడ కూడా కొంచెం అలా డిల్లా డిల్లా టైపే. ఈయన ఈయనతో వెళ్తే ఎంత సేఫు అనే ఒక థాటొచ్చింది. మళ్ళీ నేను తిట్టుకుంటూ ఉన్నాను నన్ను నేను. నాకు బుద్ధుందా? ఎవరు పిలిస్తే అక్కడికెళ్ళిపోతున్నాను. ఎవరేదైనా చెప్తే ఓకే అంటున్నాను. నాకు బుద్ధుందా? అలా అనుకున్నాను. ఆయన ఒక కార్‌లో తీసుకెళ్లారండి. కొండపైన ఎక్కాలి. సో, చాలా హ్యాపీగా ఒక చిన్న పిల్లలాగా నేను ఫాస్ట్‌గా ఎక్కేస్తానండి. ఎక్కడైనా వెళ్ళాలంటే నేను ముందుగానే ఎళ్ళడం నాకు అలవాటనమాట. నిన్న కూడా చెప్పానా ఫస్ట్ బెంచు అలా నాకు ఫస్ట్‌గా ఉండాలంటే చాలా ఇష్టం. సో, అలా వాళ్ళిద్దరూ స్లోగా వస్తా ఉంటే ఆయనతో పాటు నేను ఫాస్ట్‌గా ఎక్కేసాను. అక్కడికెళ్తే అండి పక్కా అడవి, నేచురల్ కేవ్స్ ఎవ్వరు లేరు. అప్పుడు కూడా భయపడ్డాను. వస్తున్నాను కదా! వాళ్ళతో పాటు నిదానంగా రావచ్చు కదా! ఎందుకింత హడావిడి? ఎందుకు ఆయనతో పాటు నేను ఒంటరిగా వచ్చేసాను? ఇక్కడ ఏదైనా జరిగితే ఎవరికీ ఎలా తెలుస్తుంది? ఆ థాట్ వస్తానే ఉంది బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఆయన నన్ను అక్కడ ఒక ఆశ్రమం ఉంటే నిత్యానంద గురూజీది పెద్ద మూర్తి చేసి పెట్టారండి. బ్రాంజ్ ప్లస్ గోల్డ్ మిక్స్‌లో ఉంటుంది. చూస్తే నిజంగా ఎంత రియల్‌గా అనిపిస్తుందంటే భయమేస్తుందనమాట. అంత చీకటిగా ఎందుకంటే లైట్ యూజ్ చేయలేదు. చిన్న దీపం మాత్రం కేరళ సైడ్‌కి వెళ్తే మీరు గుడిలో అలాగే ఉంటాయండి. హై టెన్షన్ లైట్స్ అన్నీ ఉండవు. దీపం మాత్రం పెట్టి ఉంటారు. సో, ఇంకా అది ఒక వేరే ఒక వైబ్ వస్తా ఉంది. నాకు భయమేసింది. అంటే చాలా పవర్‌ఫుల్ ప్లేస్ అని తెలుసుకుంటున్నాను కానీ, అలా తీసుకెళ్ళి బలి ఇచ్చేవారు కూడా ఉన్నారండి. అలాంటి స్టోరీస్ కూడా నాకు తెలుసు. అందుకు నేను భయపడతాననమాట. ఆయన అక్కడ తీసుకెళ్ళకుండా నాకు ఇంకో 4 అడుగులు ముందుకు తీసుకెళ్ళి, "ఇక్కడొక ప్లేస్ ఉంది. మీకు చూపించాలి. రండి, రండి, రండి" అని ఫోర్స్ చేస్తున్నారు. నేను వెయిట్ అండి. వాళ్ళు రానియండి అంటే కూడా వినిపించుకోవడం లేదు. వాళ్ళొస్తూ ఉంటారు. మీరు రండి, మీరు రండి అని తీసుకెళ్లారండి. అది ఒక నేచురల్ కేవ్. ఆ నేచురల్ కేవ్‌లో ఏమైందంటే ఆహ్, నీళ్లు కారుతున్నాయి గోడల్లో నుంచి. అలాంటిది. అప్పుడు నేను చక్కగా కేరళ కదా! అని వైట్ చీర కట్టుకొని మెడిటేషన్ కదా! అని ఫుల్ బిల్డప్‌లో ఎళ్ళాను. మట్టి, అక్కడ నీళ్లు కారుతున్నాయి. ఎక్కడ కూర్చొని ధ్యానం చేయాలి? అయితే ఆయన లోపల తీసుకెళ్తున్నారు. ఇంకా కొంచెం రండి, ఇంకా కొంచెం రండి అని. రండి కాదు వెనకున్నారు. వెనక నుంచి మొబైల్ లైట్ చూపిస్తున్నారు. ఇంక ముందుకెళ్ళండి. అక్కడికి వెళ్లి ధ్యానం చేయండి అని. నాకు లోపల పాముందా? పుట్టుందా? చీమలున్నాయా? పురుగులున్నాయా? ఏమి బ్యాట్స్ కూడా ఉంటాయి చూడండి. బ్యాట్స్ ఉంటాయి నైట్ టైమ్స్ కేవ్స్‌లో. అలా ఏవైనా ఉన్నాయా తెలీదు. భయపడుతున్నాను. ఇట్స్ ఓకే సార్ ఇక్కడే కూర్చొని చేస్తానంటే, లేదమ్మా ఇంకో 4 అడుగు వెళ్ళు అంటూనే ఉన్నారు. లాస్ట్‌కొచ్చి అక్కడ ఒక ఆస్బెస్టాస్ షీట్ పడి ఉంది. అది చూసి నేను ఇక్కడే కూర్చుంటాను అని కొంచెం మొండికేసాను. వద్దు సార్ చాలు అన్నాను. ఆల్రెడీ నేను అప్పటికే ఒక 10 ఫీట్ లోపలికెళ్ళాను. ఆ 10 ఫీటే అంత భయంకరంగా ఉంది. స్ట్రెయిట్‌గా లేదు. అది ఇలా ఇలా తిప్పి తిప్పి వెళ్ళడము అలా ఉందన్నమాట.
రాకీగా ఉంది. ప్లేస్ లేదు. ఒక కాలు పెట్టడానికే ప్లేస్ ఉంది. కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. సరే కూర్చున్నాను. లోపల నుంచి భయం. ఆయనెళ్ళిపోయారు. మొత్తం చీకటిగా ఉంది. ఎందుకబ్బా వచ్చాను అని భయపడుతూ ఉండగా థాటొచ్చింది. మహోత్తర బాబాజీ మీరు నన్ను తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏ పనిగా తీసుకొచ్చారు? మీ పని మీరు చేయండి అని కంప్లీట్ సరెండర్ చేసేసాను. నాతో ఉంటే నేను భయపడుతూనే ఉంటాను. ఇదొద్దు. టైమ్ వేస్ట్ ఒద్దు. నేను కొంచెం సేపే కూర్చుంటాను. యూ డూ యువర్ వర్క్ అన్నానండి. ఎందుకు మీరు ఈ గుహలో తీసుకొచ్చారు? అది నా ప్రశ్న అయిందప్పుడు. కళ్ళు మూసుకుంటే వెంటనే నా ట్రావెలింగ్ స్టార్ట్ అయిపోయి, హిమాలయాస్ ఎలా అయితే పొడుగ్గా ఉంటాయి చూడండి, అలా హిమాలయాస్‌లో ఉండే గుహలో నా ప్రయాణిస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎలా? మన మెట్రో ట్రైన్ లాగా అంత ఫాస్ట్‌గా లోపలికెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఇంత ఫాస్ట్‌గా, ఇంత లోతుగా అంటే డీప్‌గా వెళ్తున్నాము. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చూపించాలని తీసుకెళ్తున్నారు అని నేను ప్రశ్న వేశాను. చూపించండి, ఇంక చూపించండి అని. ఎందుకంటే ఈ ఈ టెక్నిక్ నాకు ప్రేరణా సార్ చెప్పారు. ధ్యానంలో అడగాలి, మాట్లాడాలి. అక్కడ ఒక ఎనర్జీ ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆయన చెప్పిన ఈ టిప్స్ ఉన్నాయి చూడండి, నాకు భలే పని చేసాయండి. అంటే థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందా? లేదో? అదంతా నాకు అప్పటిదాకా ఏమీ తెలీదండి. ధ్యానంలో కనిపించింది. అది వరకే నా ఒక అనలైజ్. అది థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా నాకు తెలీదప్పుడు. సో, అప్పుడు అడిగాను నేను. ఏం చూపించాలని నన్ను తీసుకొచ్చారంటే, వెంటనే భూమిలో నుంచి ఏదో పైకొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. అలా మన్ను బయటకొస్తా ఉంది గానీ, ఏది బయటికి రావటం లేదు. మన్నే వస్తా ఉంది. మట్టి అలా వస్తా ఉంటే, ఏముంది? ఏం చూపించాలనుకుంటున్నారు? అలా అడుగుతూనే ఉన్నాను. ఇంకా మట్టి అంటే ఇంకా లోపల భూమి లోపల నుంచి ఇంకా బయటికి రావడం. ఇప్పటిదాకా ఇలా హారిజాంటల్‌గా వెళ్ళాను. అప్పుడది వర్టికల్‌గా ఏదో వస్తా ఉంది. ఇంకా అది వస్తా ఉంటే కూడా నా హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతోంది. ఇలా సడెన్‌గా ఏదైనా నా మొహానికి వచ్చేస్తుందేమో అని ఒక భయమనమాట. సో, అలా అది జరుగుతుండగా ఏమైంది వీళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అక్కడికొచ్చేసారు. అది ప్రశాంతమైన ప్లేస్ కదండీ! ఎవరు ఎక్కడ మాట్లాడినా మాటలు పెద్దగానే వినిపిస్తాయి. సో, వాళ్ళు కూడా మేడం ఎక్కడుంది? గుహలో ఉందా? మేము కూడా ఎళ్తామండి అని అలా మాట్లాడి గుహలో వచ్చేసారు. గుహలో చాలా ప్లేస్ తక్కువగానే ఉంది. నన్ను ధ్యానంలో కూర్చొని చూసారు. వాళ్ళు కూడా ధ్యానం చేయాలని ఆ ప్లేస్‌లో కూర్చోడానికి ప్రయత్నించారనమాట. చాలా చిన్న ప్లేస్ గాబట్టి వాళ్ళు అలా కూర్చోడానికి ఇది చేసేటప్పుడు వాళ్ళ చెయ్యో, డ్రెస్సో ఏదో నాకు తగిలిందనమాట. నాకేమనిపించిందంటే నేను చాలా సేపు నుంచి కూర్చున్నాను. వాళ్ళు నన్ను లేపడానికొచ్చారనుకోని నేను కళ్ళు తెరిచాను. నా ఆ అనుభవం అక్కడికే స్టాప్ అయిపోయింది. కళ్ళు తెరిసి చూస్తే వాళ్ళిప్పుడే వచ్చి కూర్చుంటున్నారు ధ్యానంలో. అరెరే! ఇదేమిటి నా ధ్యానం సగంలో ఆగిపోయింది గదా! అనుకున్నాను. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను గానీ ఏమి కనిపించలేదు. వెయిట్ చేశాను వాళ్ళు లెవ్వడానికి. వాళ్ళొక 2, 3 మినిట్స్‌లోనే బయటికెళ్దాం అని బయటికెళ్లారు. వాళ్ళతో పాటు నేనింక బయటెళ్ళాలనేసరికి మట్టి అంతా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. లోపలుండేదంతా ఎందుకండి మీరు నన్నిక్కడి దాకా తీసుకొచ్చారు? అంటే ఆ మట్టి కూడా మ మ మన మీద ప్రేమ ఉంటుందండి. అందుకే అంత లోపల తీసుకెళ్ళి ఆ మట్టి, అక్కడుండే రాయి, మినరల్ వరల్డ్‌లో మనం ఉన్నప్పుడు అప్పుడు సంబంధాలనమాట. సో, అలా నేను మట్టితో మాట్లాడుతుండగా బయట నుంచి మాటలు వినిపించాయి. మేడం ఎందుకు ఇంతసేపు కూర్చున్నారు అంటే, నన్ను ఎవరైతే తీసుకొచ్చారు గదండీ! ఆయనంటున్నారు, "ఈరోజు మేడం లేట్ చేస్తారు. ఆవిడ హిమాలయాస్‌కెళ్ళింది." అలా. నేను ధ్యానంలో ఉన్నప్పుడు హిమాలయాస్ ఎళ్ళిన విషయం ఆయనకెలా తెలిసిందనుకోని, నేనప్పుడు ఆ పని వదిలేసి బయటకొచ్చాననమాట. బయటకొచ్చినా అండి ఆ మౌంటైను ఎలా నన్ను అట్రాక్ట్ చేస్తా ఉందంటే, ఆళ్ళతో మాట్లాడుతున్నాను గానీ, ఆ గుహని హగ్ చేస్తున్నాను. ఆ మట్టిలో నుంచి నీళ్లు కారుతా ఉంటే అలా నా డ్రెస్ అంతా తడిచిపోయింది. వైట్ చీర అనేది కూడా చూసుకోలేదు. అలా నా చీక్స్ అంతా ఆనించి కంప్లీట్‌లీ ఐ లైక్ నో ఎంజాయ్డ్ ఇట్. ఆయనప్పుడు చెప్తున్నారు. మేడం హిమాలయాస్‌కెళ్ళింది అని. ఆయన కిందకెళ్ళి అన్నాను. మీరెలా అన్నారు ఈ మాట? నిజంగానే నేను ధ్యానంలో వెళ్ళానని నా అనుభవాన్ని అక్కడ షేర్ చేశాను. అలా మాట్లాడుతుండగా వాళ్ళు వచ్చిన వాళ్ళకి చాలా బాధపడ్డారు. మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేసామా మేడం? మీరేదో చూడాలని వెళ్లారక్కడ. మాకేముందండి మీరు అలా వెళ్లి కూర్చోవడమే చేసేది. సారీ వెరీ సారీ. మీరు ఇంకోసారి ధ్యానం చేయండి అని. నేనన్నాను ఇదేంటి సినిమానా ఆఫ్ అయింది. ఇంకోసారి ఆన్ చేసి చూడడానికి ఏం పర్వాలేదు. ఎవరికి ఎంత చూడాలని ఉంటుందో అంతే చూస్తారు. అలా చెప్తే అప్పుడు ఆయన మాట్లాడారండి. ఆయనన్నారు, "యెస్. మనం అనుకుంటాము నేను చూస్తున్నాను, నేను కూర్చున్నాను, నేను ధ్యానం చేశాను.
నా థర్డ్ ఐ ఓపెన్ అయింది. ఇదంతా ఏమీ కాదు. ఇదంతా మాస్టర్ ప్లాన్. ఎందుకంటే ఆయన నన్ను తీసుకొచ్చారు చూడండి. ఆయన ఇంకా లోపలికెళ్ళండి, అక్కడ ధ్యానం చేయండి అంటున్నారు. అయితే నేను వినలేదు. ఆయనకి అక్కడ ఇంకో 4 అడుగులు లోపలెళ్ళినప్పుడు కూర్చుంటే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంట. ఆయనకి మైండ్‌లో ఏముందంటే ఆ ప్లేస్‌లో మేడం కూర్చుంటే మేడంకి మంచి అనుభవాలొస్తాయి. అయితే నేను ఎక్కడ కూర్చోవాలనేది మనతో పాటు ఇద్దరు మాస్టర్స్ ఉంటారని పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారండి. ప్రతి మాస్టర్‌కి ఇద్దరు ఆస్ట్రల్‌గా ఇద్దరు మాస్టర్స్ ఉంటారు. గైడెన్స్ చేస్తారు. సో, మీరు ఎప్పుడు ధ్యానం చేయాలి? ఎంతసేపు చేయాలి? ఎప్పుడు కళ్ళు తెరవాలి? ఏ అనుభవాల్ని పొందాలి? మొత్తం ప్లానింగ్ ఆ ఇద్దరు మాస్టర్స్‌ది. అంటే కోచింగ్ టీచర్స్ లాగా మనతో పాటు ఉంటారు వాళ్ళు. సో, నా మాస్టర్ నన్ను అక్కడ కూర్చోమన్నారు. ఎందుకంటే నేను ఏది చూడాలి అది వాళ్ళకి తెలుసు. ఆయనకి తెలీదు. ఆయన ఏదో చూపించడానికి తీసుకొచ్చారు. సో, ఈ క్లారిటీ నాకొచ్చిందండి. మనం ఏ ప్లేస్‌లో ధ్యానం చేస్తామో, ఎక్కడ చేస్తామో, ఎంతసేపు చేస్తామో, యాస్ వెల్ ఏది చూస్తామో, ఎంత చూడాలో. ఆ సినిమా కూడా సగంలోనే ఆగిపోయిందంటే అది కూడా మాస్టర్ ప్లానే. వాళ్ళొచ్చి మమ్మల్ని ముట్టుకొని వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. మాస్టర్ మన విజన్‌ని అక్కడికి పాజ్ బటన్ నొక్కుతారనమాట. సో, ఆ క్లారిటీ అక్కడ జరిగింది. మాట్లాడాము. అయితే వాళ్ళు వదలలేదండి. లేదు మేడం మీరింకా మెడిటేషన్ చేయాలి, ఇంకా తెలుసుకోవాలని. అప్పుడు ఆయన కూడా అన్నారు. యెస్ మేడం ఇంతగా చెప్తున్నారంటే అది కూడా ఒక మాస్టర్ ఆహ్, ఆర్డర్ అనుకోని తీసుకోండి. ఆయన మీకు గైడ్ చేస్తున్నారు. ఇంకా కాసేపు కూర్చోమని. నేనన్నాను నేను కేవ్‌లో మళ్ళీ వెళ్ళను. నేనిక్కడే కూర్చుంటాను ఆశ్రమంలో అని. ఆ గుడిలాగా ఉంది. ఆశ్రమం కాదు. ఆ గుడి బయట ఉండే ప్రాంగణంలో కూర్చున్నామండి. అందరూ కూర్చున్నారు ధ్యానంలో. నేనప్పుడు మళ్ళీ ఆహ్, మహావతార్ బాబాజీ వాట్ ఈస్ యువర్ ప్లాన్? వై ఈస్ థిస్ హ్యాపెనింగ్? లోపల సగం సినిమా చూపించారు. ఇప్పుడు మళ్ళీ కూర్చోబెడుతున్నారు. ఏంటి ఉద్దేశ్యం మీది అంటే అడిగితే, అప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. అది థాయిలాండ్‌లో అండి ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ టీమ్ బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి ట్రెక్కింగ్ వెళ్లారు. అక్కడప్పుడు వర్షం వచ్చేసిందంట. వర్షంలో నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి వాళ్ళు ఒక కేవ్‌లో ఒక గుహలోకెళ్లారు. వర్షాలు అసలు చాలా హెవీ వర్షాలొచ్చాయప్పుడు. తుఫాను, వర్షాలు వస్తే వాళ్ళు అలా అలా ఆ నీళ్లు బయట నుంచి నీళ్లు కూడా లోపల రావడం మొదలెట్టాయి. సో, వాళ్ళ ఆ గుహ ఎలా ఉందంటే ఎన్నో కిలోమీటర్ల లోపల దాకా ఉందండి. సో, వాళ్ళలా లోపలికి వెళ్ళాల్సొచ్చింది. పైకి పైకి ఎళ్తా ఉంటే గుహ లోపల ఆ నీళ్లు కూడా అలా అలా వచ్చేస్తున్నాయి. సో, వాళ్ళు చాలా డీప్‌లోకెళ్ళిపోయారు. ఇంక బయట రావడానికి ఆ దారి ఇలా నీళ్ళల్లో దిగి వెళ్ళాల్సిన దారి. అంతసేపు ఊపిరి ఆగి వాళ్ళు స్విమ్ చేసుకొని రావడానికి ఇంపాసిబుల్. ఎందుకంటే అది ఊరికే ఒక పైపు కాదు. గుహ. రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, లైటుండదు. ఎలా వస్తారండి? వాళ్ళు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు గానీ స్విమ్మింగ్ కాదు కదా! సో, వాళ్ళకి ఆ లైట్ అవన్నీ లేవు. సో, రాలేరు. సో, అలా ఉండిపోయారు. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ అంతా హడావిడి చేసి గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని 15 రోజులున్నారండి అక్కడ. అండ్ గవర్నమెంట్ అంతా చాలా వెతికారనమాట. ఎక్కడికెళ్లారు? బాడీ కూడా దొరకటం లేదంటే ఏమైపోయారు? ఏమైపోయారు అని. అప్పుడు ఒక డౌటొచ్చింది. ఒకవేళ అక్కడ ఒక కేవ్ ఉంది. అందులో ఉన్నారేమో అని. అప్పుడు స్పెషలిస్ట్‌ని తీసుకొచ్చి ఆ కేవ్‌లో వాళ్ళంతా సూట్ ఏసుకొని స్విమ్మర్స్ ఉంటారు కదా! సముద్రంలో వెళ్ళేవాళ్ళు. అలాంటి డ్రెస్ ఏసుకొని, ఆక్సిజన్ మాస్క్ ఏసుకొని వెళ్ళి అక్కడ చూస్తే 15 రోజులు అన్నము, నీళ్లు, గాలి లేకుండా 15 పిల్లలు బతికున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళ కోచ్ ఎవరైతే ఉన్నారో ఆయన టిబెటియన్ మంక్. ఆయన అక్కడ సాధన చేసి మంక్ వుడ్ తీసుకొనొచ్చిన వాళ్ళు. సో, ఆయనకి కొన్ని సాధనలు తెలుసు. అందులో ఈ ఆనాపానసతి ధ్యానం ఒకటి. వాళ్ళందరికీ ధ్యానం చేపించారు. సో, వాళ్ళెంత ఉన్నారంటే అసలేమి జరగలేదు అన్నట్టుగా మనం ఇక్కడ ఒక బేబీ పడిపోతే కూడా ఎంత గోల 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 చేస్తామండి. యాక్చువల్‌గా కామ్‌గా ఉంటే సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అండ్ ఎవరికీ ఏది హాని జరగదండి. సో, ఒక్క పిల్లోడు కూడా ఏమీ కాలేదండి. వాళ్ళందరూ బయటకొచ్చారు. ఆ విషయం నాకు గుర్తుకొచ్చింది. అప్పుడు నేనన్నాను, అమ్మ బాబోయ్! నాకలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారా? ఏంటి ఇది? ఎందుకు చూపిస్తున్నారు మీరిది? అని అడిగితే అప్పుడు మహాపర్ బాబాజీ అన్నారు, "నో, నో, నో. అలాంటి ఎక్స్‌పీరియన్స్ కోసం కాదు. నిన్ను నేను శంబాలాకి తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేస్తున్నాను" అన్నారండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. శంబలకి నన్ను సెలెక్ట్ చేసారా? థాంక్ యూ మాస్టర్ అన్నాను. అప్పుడు మరి బుద్ధి కదండీ! ఇంకా అప్పుడే కొత్తగా వచ్చాను. ఇప్పుడు కూడా వస్తాయనుకోండి అలాంటి మాటలు. వెంటనే మైండ్‌లో వస్తా ఉంది. శంబల వెళ్ళాలంటే చాలా వయసైన వాళ్ళు మాత్రమే వెళ్తారు కదా!
అక్కడ శంబాలాలో అందరికన్నా చిన్న పాప వయసు 600 సంవత్సరాలండి. ఆవిడే అందరికన్నా యంగెస్ట్. హ్మ్. నేనిప్పుడు ఇంకా 50 కూడా లేదు. ఎలా అలా అనుకున్నాను. అప్పుడు నాకే ఆన్సరొచ్చింది. నువ్వు ఇన్నేళ్ళు ఉంటావు అని. సో, ఏ జన్మలోనో అలా మాట మరి. చూడండి మనం నెగెటివ్ థాట్ అంటే అలా ఉంటుంది. అబ్బా! ఏ జన్మలో అవుతుందో అని. వెంటనే అన్నాను. నో, 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 నో. నాకు ఈ జన్మలోనే ఆ అనుభవం కావాలి. నేను ఇంకో జన్మకి నేను రాను. అంటే అప్పుడు ఆయనన్నారు. 300 ఇయర్స్ నీకు వయసవుతుంది. ఆ ఏజ్‌లో నిన్ను అక్కడికి తీసుకెళ్తాము. అప్పుడు దాకా ఇవన్నీ అనుభవాలు నీకు ప్రిపరేషన్ కోసం అని. సో, ఇలా అండి ధ్యానంలో ముందుకెళ్తే ధ్యానపు హ్మ్. అడ్వాంటేజెస్ అంటాం గదా! అప్పుడు తెలుసుకుంటాం. అప్పుడు దాకా ధ్యానం చేసామా, మోకాలు నొప్పులు పోయాయి, కడుపు నొప్పి పోయింది, తలనొప్పి పోయింది, జుట్టు ఊడడం అలా ఎంత సిల్లీ కదండీ! సో, మనకు తెలీదు. ధ్యానం చేయడం వరకే మన వంతు. మాస్టర్స్‌కి కంప్లీట్‌లీ సరెండర్ చేసి ప్రేమ్‌నాథ్ సార్ చెప్పినట్టుగా క్వెషన్స్ వేసుకుంటూ అది ఫుల్ కంప్లీట్ చేస్తే అప్పుడు మనకు ధ్యానపు ఫుల్ బెనిఫిట్స్. అలాగే ఆంధ్రాలో కొందరు మాస్టర్స్ ధ్యానంలో ఉన్నప్పుడు ఈ టెక్నిక్ యూజ్ చేసినందుకు వాళ్ళకు క్రాప్ సర్కిల్స్‌లో చూడండి క్రాప్ సర్కిల్స్ ఎవరికి తెలుసో తెలీదో బట్ మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ తెలుసు. వరల్డ్‌లో కామన్ మ్యాన్‌కి అస్సలు క్రాప్ సర్కిల్స్ తెలీదండి. సో, క్రాప్ సర్కిల్ ఉపయోగం ఏంటి? ఎందుకవుతున్నాయి? ఎందుకవి జరుగుతున్నాయనేది నాసాకు కూడా ఈ రోజుకి తెలీదండి. వాళ్ళు ఇంతవరకే తెలుసు. ఈ రోజుకి చాలా రిసర్చ్ చేస్తే ఏదో కమ్యూనికేషన్ ఉంది. ఔట్‌సైడ్ వరల్డ్ నుంచి ఏలియన్స్ కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇది ఒక విధానం. ఇది మాత్రమే తెలుసు. అయితే దాన్ని డైఫర్ అంటారు. డెసిఫర్ అంటే డీకోడింగ్. డీకోడింగ్ చేయలేకపోతున్నారు. అయితే మన ధ్యానులు కళ్ళు మూసుకొని క్రాప్ సర్కిల్ కనిపించినప్పుడు ఎందుకు, ఏంటి అని అడిగితే ఏ క్రాప్ సర్కిల్ ఏ రోగానికి ఉపయోగపడుతుంది అనేది కంప్లీట్‌లీ మాస్టర్స్ డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈరోజు మన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉందండి. నేను ఆవిడతో కూడా మాట్లాడాను. ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా! అక్కడక్కడ స్టాలేసినప్పుడు తాను వస్తా ఉంటుంది. కడతాల్లో కలిసినప్పుడు ఆవిడని అడిగాను నేను. మీరు ఇది ఏం చేస్తారు? ఎలా చేస్తారు? మొత్తం డీటెయిల్ అడిగితే ఆవిడకి కూడా కొన్ని క్లారిటీ లేదు. అంటే సైంటిఫికల్లీ ఔట్‌సైడ్ వరల్డ్‌లో బాహ్య ప్రపంచంలో దీని గురించి ఏమనుకుంటున్నారు? ఏం జరుగుతా ఉంది అని. నేను చెప్తే తను చాలా సర్ప్రైజ్ అయింది. యెస్ మేడమ్ మీరు చెప్పింది కరెక్టే. ఎవరో ఒక మాస్టరు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు క్రాప్ సర్కిల్ మ్యాట్ తీసుకెళ్లారండి. దాని ఉపయోగాలు తెలుసుకొని ఎయిర్‌పోర్ట్‌లో అది తీసి డస్ట్‌బిన్‌లో పడేసారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది చాలా పవర్‌ఫుల్ టూల్ గన్ ఉన్నట్టు. అంత పవర్‌ఫుల్ అది. ఇది తీసుకెళ్ళి మేమేం చేస్తామో అనే ఒక భయంతో వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు. అలౌ చేయొద్దు అని. డిజైన్ అనుకోని వదిలేసి ఉండొచ్చు కదా! ఒక మ్యాట్ అనుకోని వాళ్ళు క్రాప్ సర్కిల్ అని చెప్పేసి ఉంటారేమో. సో, అది తీసి పడేసారండి. అంటే వాళ్ళకి భయం. అమెరికా వాళ్ళకి భయం. నేనన్నాను ఒకరోజు నాసా వాళ్ళొచ్చి మిమ్మల్ని కలుస్తారు మేడం. ఖచ్చితంగా మీరు ఇన్ని విషయాలు తెలుసుకున్నారందుకు అని. సో, మాస్టర్స్ ఎవరికండి ఈ పవర్స్ ఉన్నాయి? ప్రతి మనిషికి ఉంది ఈ పవర్. ఇలాంటి పవర్సు మనం ఎందుకు ఉపయోగించాలంటే, పాస్ట్ చూసుకోవడం కాదు. ఫ్యూచర్‌లో కూడా జరగబోయే విషయాలుంటాయి గదా! దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే జ్ఞానం కూడా మనకొస్తుంది. ఎలా వస్తుంది? ధ్యానంతో వస్తుంది. ధ్యానంలో ఎలా తెలుసుకుంటాము? దానికొక సీక్రెట్ ఉంది. అదే మనకు ప్రేమ్‌నాథ్ సార్ చెప్పిన సీక్రెట్. అక్కడ ఒక ఎనర్జీ ఉంటుంది. కమ్యూనికేట్ చేయండి. అడగండి, తెలుసుకోండి, ప్రశ్నించండి, ఫాలో అవ్వండి. అలా చేస్తే మనకు ఖచ్చితంగా ఆహ్, ఆన్సర్స్ దొరుకుతాయి. సేమ్ టు సేమ్ అండి. నేను ఇక్కడ వెళ్ళడం కన్నా ముందుగా ఇంకో ప్లేస్‌లో వెళ్ళాను. ఆహ్, కర్ణాటకలో కాఫీ ఎస్టేట్ ఉంటాయి. అక్కడ ప్లేస్‌లోకెళ్ళాను. అదైతే భలే ఎక్స్‌పీరియన్స్ అండి. యాక్చువల్లీ నాకు ఒక లెసన్ అన్నమాట. ఇందులో నేను నేర్చుకునేది ఒక్కొక్క విషయం ఉంటుంది. నేను వేరే వాళ్ళకి చెప్తాను గానీ, వేరే వాళ్ళు ఎంత నమ్ముతారా, ఫాలో చేస్తారా నాకనవసరం. నేను ఏది నేర్చుకున్నానో నా అనుభవాలు నేనిక్కడ షేర్ చేస్తున్నాను. సో, అలా ఒక కాఫీ ప్లాంటేషన్‌కి పిలిచారండి. ఓహ్! అని గంతులేసుకుంటూ వెళ్ళాను. అబ్బా! నేను గ్రేటు, నేను ఫేమస్ అయిపోతాను. అక్కడికెళ్తే ఎవ్వరు లేరు. అంత దూరం వెళ్తే ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఐదుగురు, ఆరుగురు ఉన్నారు. అంటే అవ్వ, తాత, మమ్మీ, డ్యాడీ, ఇద్దరు పిల్లలండి అంతే. నలుగురికి చెప్పడానికి నేను ఇంత దూరం వెళ్ళానా? ఆయనతో అన్నాను, "నో సార్ మీరు కొందరినైనా పిలవాలి. మీకు ముందుగానే చెప్పాను. ఒక ఊరులో ఫ్రెండ్సు
పక్కింటి వాళ్ళు అలా వస్తే నేను మాట్లాడే మాటలు ఎంత విలువగల మాటలు. ఇది టైమ్ పాస్ కాదు. ఏదో మీరు ఇష్టమని మీతో హాయ్, హలో చెప్పడానికి మీ ఇంట్లో భోంచేయడానికి రాలేదు. అంటే ఆయన అయ్యో! మేడం ఇక్కడంతా చాలా బిజీగా ఉంటారు. అసలు ఇది అది అని ఏదేదో చెప్పారనుకోండి. అందరు మనం చెప్తాం కదా! సాకులు అలా. నేనన్నాను, "నో, మీరు కాల్ చేయండి వచ్చేవాళ్ళొస్తారు" అని. నిజంగానండి నా ముందే ఒక 100, 200 కాల్ చేశారు. అయినా ఎవరు రాలేదు. ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఒక ఇద్దరొచ్చారు. ఆయన కాఫీ ప్లాంటేషన్‌లో వర్కర్స్ ఉన్నారు కదా! వాళ్ళనంతా హాలిడే ఇచ్చేసి వాళ్ళని కూర్చోపెట్టారనమాట ధ్యానానికి. సరే ఒక గుడి ఉంది ఇంటి దగ్గర. ఆ గుడిలో అరేంజ్‌మెంట్ చేశారు. ధ్యానం చూస్తే అంటే వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే ధ్యానం కాదు. వాళ్ళకి జ్ఞానంలోనే 0 మైనస్ మార్క్స్ అన్నమాట. అంత సింపుల్. అంత ఇన్నోసెంట్ పీపుల్. వాళ్ళకి ఏమి తెలీదు. వర్క్ చేయడం, తినడం, తాగి పడుకోవడం. ఈ 4 పని తప్ప ఇంకేమి తెలీదు. దేవుడు తెలీదు. పుణ్యం, పాపం తెలీదు. మంచి, చెడు తెలీదు. తంబాకు వేసుకుంటారు. స్మోక్ చేస్తారు. అంతే వాళ్ళ లైఫ్. చాలా హీనమైన ఆహ్, ఆత్మ లెవెల్‌లో చూస్తే చాలా హీనమైన ఒక జన్మ అన్నమాట. అయితే మనిషి రూపంలో చూస్తే చాలా చాలా ఇన్నోసెంట్. అసలు ఏమి స్పిరిచ్యువల్ ఇన్నోసెన్స్. అలా ఇన్నోసెంట్ కాదు. స్పిరిచ్యువల్ ఇన్నోసెన్స్. ఇంక వాళ్ళకి ఎంత చెప్పాలబ్బా ధ్యానం గురించి అని ఆలోచించాను. పోనీ ఇంట్రొడక్షన్ ఇచ్చేసి ధ్యానం చేపిస్తే అయిపోయింది. ఇంక వెళ్ళిపోదాం అనుకున్నాను. వాళ్ళతో పాటు నేను ధ్యానంలో కూర్చొని మ్యూజిక్ పెట్టి కాసేపు ధ్యానంలోకి వెళ్తే నాకు నాకు కనిపించడం మొదలైందండి. అక్కడ ఉన్న వాళ్ళ విషయాలే నేను తెలుసుకుంటున్నానని నేను అనుకున్నాను. ఏం కనిపించిందంటే ఫస్ట్‌గా అప్పుడే 'కాంతార' మూవీ వచ్చింది చూడండి. మీరందరూ 'కాంతార' చూసుంటారు. అందులో దేవత ఉంటారు కదా! ఆ దైవం. ఆ దైవం కనిపించింది. సో, నేననుకున్నాను ఈ మధ్యనే ఆ సినిమా వచ్చింది. అప్పుడప్పుడు వీడియోలు చూసేటప్పుడు మొహం చాలా చూసాం. అది కొంచెం రౌద్రంగానే చూపించారంటే అది మన మెమరీలో ప్రింట్ అయిపోతుందండి. మనకిష్టం ఉన్నా లేకపోయినా. సో, మేబీ అది నా మెమరీలో ఉండిపోయింది. నేను ధ్యానంలో కూర్చుంటే అది కనిపిస్తా ఉంది. ఎందుకంటే సబ్‌కాన్షియస్‌లీ నాకనిపిస్తా ఉంది. ఆ ఊరుకు నేనొచ్చాను. ఆ ఊరికి నేను దగ్గరలో ఉన్నాను. ఎక్కడైతే ఇలాంటి పూజలు జరుగుతాయి అని. మేబీ అందుకే కనిపిస్తా ఉంది అని. కాసేపు తర్వాత ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయి ఎందుకు కనిపిస్తా ఉంది? మేబీ ఇక్కడ ఎవరైతే వచ్చి కూర్చున్నారో వాళ్ళ ఇంట్లో ఒక పాప ఉంది. తన పాపకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. ధ్యానం తర్వాత వాళ్ళు అడుగుతారేమో, మా పాపకి ఒంట్లో బాలేదండి. ఏం చేయాలండి? ధ్యానం ఎలా సహాయం చేస్తుందండి అని అడుగుతారేమో అనుకున్నా. ఇలా అనుకుంటున్నగానే ఆ అమ్మాయిని నలుగురు పట్టుకొని బలి ఇవ్వడం కనిపించింది. అలా ఆ అమ్మాయి చచ్చిపోవడం చూసాను నేను. అయ్యో! ఈ ఊర్లో బలి ప్రథ ఉండొచ్చు. ఎందుకంటే చాలా పల్లెటూరండి. అడవిలోకే వెళ్ళిపోయాను నేను. ఇక్కడ ఈ రోజు కాకపోవచ్చు. ఇంతకు ముందు ఎప్పుడో చేసే ఉంటారు. బలి ప్రథ ఉండొచ్చు. అది నాకు తెలుస్తా ఉంది. ధ్యానంలో తెలుసుకుంటున్నాను అనుకున్నాను. ఇంకా అయిపోయింది. ఆ ధ్యానం అయిపోయింది. అందరిని అడిగాను. ఎలా ఉంది ధ్యానం? ఏమనిపించిందంటే, బాగుంది అని చెప్పడానికి కూడా తెలియని అంత అమాయక మనుషులున్నారనమాట. సో, వాళ్ళు ఊరికే సిగ్గుపడుతూ అలా హుహు. అలా అలా మొహం తిప్పుకుంటూ, నవ్వుకుంటూ ఉండిపోయారు. ఇంక సరే అని అక్కడి నుంచి నేను అందరితో కాసేపు మాట్లాడి వాళ్ళ ఇంటికి బయలుదేరానండి. అక్కడ వాళ్ళ ఇంటికి బయలుదేరితే అందరూ ఇక్కడే వచ్చి ఉన్నారు కదండీ! అయితే అవ్వ వాళ్ళ ఎవరు పిలిచారు కదా! వాళ్ళ మమ్మీ. తన ఏజ్ అప్పటికే ఒక 75, 80స్‌లో ఉంది తను. ఆర్ 80 ప్లస్ కూడా కావచ్చు. తను నాతో పాటు దిగి వచ్చింది. నేననుకున్నాను తోడుగా వస్తోందేమో అని. వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంకా చెప్పులు వదలలేదండి. నన్నొచ్చి 2 చేతులతో నా చెయ్యి ఇలా పట్టుకొని, "నువ్వేది చెప్పావు కదా! అదంతా ఇక్కడ జరిగింది. నువ్వు చెప్పిందంతా సత్యం. నువ్వు ఏ దేవత గురించి చెప్తున్నావో" అలా చూపించిందండి. ఇంటి వెనక ఒక పాత పడిపోయిన డెమాలిష్డ్ ఒక బిల్డింగ్ లాగా చిన్నది ఉంది. పడిపోయింది. గుడిసె పడిపోయింది అన్నట్టుగా కనిపిస్తోంది గానీ, అది ఒకానొకప్పుడు తను పెళ్లి చేసుకొనొచ్చినప్పుడు ఆ గుడి అంట. ఆ స్వామి పూజ చేసే గుడి. అలాంటి వేషం వేసుకొని దైవంలాగా వర్తించి చేసేది. అక్కడ ఈ స్వామి పూజ చాలా ఎక్కువ చేస్తారండి. ఆయన చెప్పిందే ఆ ఊర్లో జరుగుతుందనమాట. అలా ఒక పవర్‌ఫుల్ దేవత అది. సో, తనలా చెప్తే ఆహ్, వాళ్ళు కొందరు లోకల్సు అప్పుడు ఏదో నిధి కోసం దురాశపడి నరబలి ఇస్తే మీకు నిధి దొరుకుతుంది అని చెప్పి ఉంటారు. సో, హ్మ్. ఒక పాపని బలి ఇచ్చారు. మీరు చెప్పినట్టే నిజంగానే బలి ఇచ్చారు మేడం. ఆ పాప బలి ఇవ్వడం ఎవరికో తెలిసిపోయింది. వాళ్ళు గుడికొచ్చి ఇంకా హంగామా చేసేసరికి వాళ్ళ బాడీని అలా హ్మ్. రైస్ ఫీల్డ్ ఉంటాయి కదండీ! ప్యాడీ ఫీల్డ్స్ అందులో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. అలా పాకే నీళ్ళలో ఆ బాడీని వదిలేసారు.
అయితే అది నది కాదు కదా! ఎక్కడికో అలా టర్నింగ్స్ ఉంటాయి. ఆ బాడీ అక్కడ చిక్కుకుందనమాట. అది దొరికిపోయి ఇంకా ఊరు వాళ్ళందరూ కలిసి వెళ్ళండి చితక బాధ కొట్టి, ఆ గుడి మూసేసి ఆయన్ని అక్కడి నుంచి తరిమికొట్టారంట. సో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ గుడి తెరవలేదు. పూజ జరగలేదు. సో, ఇవి దైవ అంటే లివింగ్ గాడ్ అంటాం. లివింగ్ ఎనర్జీ. ఇవి యాక్టివేట్ చేస్తూ ఉండాలి. దీపం పెట్టినప్పుడు లైవ్ ఎలా ఉంటుందో దానికి నూనె పోస్తూ ఉండాలి. అప్పుడే ఆ దీపం వెలుగుతుంది. అలా అవి కోరుకుంటాయి. మెసేజెస్ పంపిస్తాయి. సో, నాకు ధ్యానంలో ఆయన చాలా ఉగ్రంగా, కోపంగా చెప్పు వీళ్ళకి నాకు అన్నం పెట్టలేదు, నా పూజ జరగలేదు చెప్పు అన్నట్టుగా ఆయన కోపంగా నాకు యాక్షన్, ఆ ఫేస్ అలా చూపించారండి. అంటే తను అడుగుతున్నారు. లోకల్స్ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇది వాళ్ళు చేశారా లేదో తెలీదు. నేనైతే మెసేజ్ పాస్ చేశాను. ఆవిడ చెప్తే నాకు నిజంగా భయమేసిందండి. అప్పుడు ఒకవైపు భయం, ఇంకో వైపు గుడ్ గర్ల్ రోజు ధ్యానం బాగా చేస్తావు. ఇక్కడుండే విషయాలు నేర్చుకున్నావు, తెలుసుకున్నావు అని నెక్స్ట్ డేనే అక్కడి నుంచి బయలుదేరాను. ఊరికొచ్చి బ్రేక్ నడిచారు. నెక్స్ట్ 2 డేస్‌లోనే మా ఇంటి పక్కనే ఇంకో మేడమ్ ఉన్నారు. ఆవిడ ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఆయన్ని ఇన్వైట్ చేసి నన్ను పిలిచారు. నాకు ప్రేమ డాక్టర్‌కి ఈ విషయాలు చెప్పాలి. ఆయనొచ్చారు కదా! ఆయన చెప్పినట్టే నేను చేశాను. ఏదో చూసాను. అక్కడికి వెళ్ళామండి. ప్రోగ్రామ్ అంతా అయింది. నన్నే మాట్లాడమని వదిలేసారు. ఫుల్ ఎనర్జీ. హ్యాపీగా ఉన్నాను. ఆయనతో అప్పుడు కూర్చొని మాట్లాడుతున్నానండి. అందరూ భోంచేసుకుంటూ మాట్లాడతాం కదా! సార్ ఇలా ఎళ్ళానండి. అది చేశానండి, ఇది చేశాను. నన్ను ఒకే మాట అడిగారు. ఎందుకు? నీకే ఎందుకు కనిపించింది అని. నా బుర్రకి అది రాలేదు. అప్పటిదాకా అది నేర్చుకోలేదు. అదే ఇంతకు ముందు చెప్పిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది నేర్చుకున్న తర్వాత ఇంకా డీప్ ఎళ్ళాను. ఇది కొత్త కదండీ! ఆ క్వెషన్ అడగాలని తెలీదు. ఆ! సార్ మర్చిపోయాను సార్. గుర్తు రాలేదు. హ్యాపీ ఫీల్ అయ్యాను అంతేగాని అంటే అడుగు అన్నారు. ఓకే సార్ అని ప్లేట్ పెట్టి చేతులు కడుక్కోవడానికెళ్తే సిట్ సిట్ ఇక్కడ అడుగు. ఇప్పుడే కళ్ళు మూసుకో అడుగు అన్నారు. సో, మాస్టర్స్ నేను అది ఒకటి పరిసరాత్ర నేర్చుకున్నాను. ఎప్పుడు తెలుసుకోవాలి అన్నీ లోపల నుంచి వస్తుందో వెంటనే కళ్ళు మూసుకోవాలి. ఇది మనం దీపం పెట్టి, నెయ్యి దీపం పెట్టి, పూలు పెట్టి, అగరబత్తీలు పెట్టేసరికి మీ ఆ ఫీలింగే వెళ్ళిపోతుంది. దేవుడితో మాట్లాడాలి అన్న వెంటనే టక్కని ఫోన్ ఎత్తుకొని మాట్లాడతాం కదండీ! అమ్మతో, ఫ్రెండ్‌తో. ఆ దేవుడితో జీతో కూడా మనం మాట్లాడాలంటే వెంటనే కళ్ళు మూసుకోవాలి. అక్కడ మనకు శుద్ధ, అశుద్ధ అనేదే లేదు. అందుకే ఇవన్నిటికన్నా మనల్ని పైన పెట్టారు పత్రిసార్. ముద్రాలొద్దు, శుద్ధత అంటే క్లీన్ ఉండాలి గానీ, మడి అనేది లేదు. సో, ఒకసారి చెప్తే నేను నిజంగానే కళ్ళు మూసుకొని ఆ అమ్మాయిని పిలవమన్నారు. పిలిచి మాట్లాడు. ఎందుకు కనిపించావు నాకు? అని అడుగు. అంటే నేను అడిగాను. పాపొచ్చింది. వచ్చిన వెంటనే ఒక వెలుతురులాగా కనిపించిందండి. ఆ వెలుతురులో తను ఇలా వెళ్ళిపోవడం చూసాను. సో, తను చూడండి అప్పుడు నాకు అది తెలీదు. ఏం జరుగుతా ఉంది. వెలుతురు చూసాను, వెలుతురులో వెళ్ళడం చూసాను. అయితే నేను చెప్పడం అయితే సార్ తనకు ముక్తి దొరికింది సార్. తను ముక్తిలోకి వెళ్ళిపోయింది ఆ వెలుతురులో అని చెప్పి. నాకే సర్ప్రైజ్ అవుతోంది. ఏంటి ఈ ముక్తి వర్డ్ యూజ్ చేశానా? అప్పుడు సార్ అన్నారు, "ఆపు. ఆపి అడుగు. ఆగమను. ఎప్పుడు నీకు ముక్తి వచ్చింది అని అడుగు." అని అడిగితే పాప అలాగే సేమ్ ముందు నిల్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, "నువ్వొచ్చి అక్కడ ధ్యానం చెప్పావు కదా! అప్పుడు నాకు ముక్తి దొరికింది." చచ్చిపోయి 50 ఏళ్లయిందండి. సో, నాకు అప్పుడది గుడ్ గర్ల్ అని రాలేదండి. షాక్ అయ్యాను. అంటే మనం ధ్యానం చేస్తే మన కోసం కాదు, ఎందరో ఆత్మలు అలా ఇ ఇరుక్కుపోయారు. వాళ్ళు శరీరం లేదండి ధ్యానం చేసి ఆ స్థితిలోకి వెళ్ళడానికి. సో, మనం ధ్యానం చేసేటప్పుడు ఏ అనుభవం లేదు అని మనం అనుకుంటే, ఇలాంటి సోల్స్‌కి మనం లిబరేషన్‌కి లైట్ చూపించినట్టు. బికాజ్ మనం లైట్ అట్రాక్ట్ చేస్తూ ఉంటాం కదండీ! ఎక్కడి నుంచి అయితే లైట్ మనకొస్తా ఉందో, ఆ లైట్‌లో నుంచి వాళ్ళు బయటికెళ్ళిపోవాలి. అప్పుడే ఈ ఈ ఒక విషంకు స్టేజ్ నుంచి వాళ్ళు బయటకొస్తారు. సో, భీమ్లా సార్‌తో ధ్యానం చేసినందుకు నాకు యు అడగకుండా క్వెషన్స్ రైజ్ అవ్వకుండా ఎన్నెన్నో ఆన్సర్స్ నాకు దొరికాయి. అవి ఈ రోజు వరకు నాకు క్లారిటీ ఇస్తున్నాయి గాబట్టి, నేను చాలా చాలా ప్రౌడ్‌లీ అండ్ వెరీ కాన్ఫిడెంట్‌లీ చెప్పగలుగుతాను. ఈ ఇడీ యూనివర్స్‌లో మీకేదైనా క్వెషన్స్ ఉంటే మీరడగొచ్చు. నా దగ్గర ఆన్సర్ ఉంది అని. ఎందుకంటే అంత క్లారిటీ వచ్చేస్తుంది. మనం అలా కనెక్ట్ అయిపోతాం హయ్యర్ విజ్డమ్‌కి. సరి అయిన విధానంలో ధ్యానం చేస్తే. సో, మాస్టర్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తూ మీ అందరికి ఒకే ఒక చిన్న నా తరపు నుంచి ఒక గిఫ్ట్ గాని, టిప్ గాని అనుకోండి. ధ్యానం చేయండి. ధ్యానానికి కూర్చోండి. నో సంకల్పం. జస్ట్ మీరు ఒక స్క్రీన్, టీవీ స్క్రీన్. ఇక్కడ
ఏ సీన్ రావాలి అనేది మీ మాస్టర్స్ డిసైడ్ చేస్తారు. ఏ ప్రోగ్రామ్, ఏ ఛానల్ రావాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం సంకల్పం చేసుకొని కూర్చుంటే మన ఇష్టానికి అక్కడ ఛానల్ వస్తుంది. మన ఇష్టానికి ఛానల్ రాకూడదు. మనకు తెలీదు కదా! మనం ఏం చూస్తామండి? బిగ్ బాస్ చూస్తాం. వద్దు మనకు బిగ్ బాస్. మనం ఏదైనా మంచి ఛానల్, మంచి పని జరగాలి. ఈ శరీరం ఉన్నందుకు, ఈ ధ్యానం నేర్చుకున్నందుకు, ఒక పర్పస్ సాల్వ్ అవ్వాలి. మన ఆత్మకు పర్పస్ మనకు తెలీదు. తెలిసి ఉంది అనుకుంటున్నాం గానీ తెలీదు. మనం చాలా పెద్ద పెద్ద పర్పస్ కోసం సెలెక్ట్ అయ్యాం. వి ఆర్ ఆల్ వారియర్స్. వి ఆర్ వారియర్స్ ఆఫ్ ద ఎర్త్. సామాన్యం కాదు. ఇది ఎన్నో బుక్స్‌లో కూడా చెప్పారు. నేనిలా మాట్లాడేస్తాను. కొన్ని రోజుల్లో ఒక బుక్ చదువుతానండి. ఇదే మాట, ఇదే ముక్క అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ ధ్యానానికొచ్చిన తర్వాత గాని, స్పిరిచువల్‌గా వచ్చిన తర్వాత గాని, మన మాట కూడా మన మాట కాదు. మనం మైక్ మాట్లాడదండి. మైక్‌లో నుంచి మాటలొస్తాయి. అలాగే నేను మైక్‌నండి. నా యొక్క శరీరంలో నుంచి వచ్చే మాటలు గురువుగారి మాటలై ఉంటాయి. అది పత్రి సార్ మాట కావచ్చు, వేరే ఆస్ట్రల్ మాస్టర్స్ మాటలు కావచ్చు. ఎవరికి ఏది చెప్పాలి, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎవ్రీథింగ్ ఈస్ డిసైడెడ్. సో, యెస్ మాస్టర్స్, థాంక్ యూ వెరీ మచ్. నా అనుభవాల్ని తెలుసుకోవడానికి మీరంతా ఈ ప్రేమగా వింటున్నారంటే నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను చిన్న పిల్లల్లాగా చెప్తూనే ఉంటాను. మీరంతా అంత ప్రేమగా వింటారు. అలాంటి ప్లాట్‌ఫార్మ్ మనకు దొరుకుతుంది. అండ్ అలాంటి ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేశారు చూడండి. పత్రి సార్‌కి సల్యూట్ అండి. అందరి మనసు అలా లేదంటే సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్లి వాళ్ళకి డబ్బు పెట్టి వాళ్ళ ముందు మనసులో ఉండే మాట చెప్పాల్సి అలాంటి స్థితుల్లో వెళ్ళిపోతున్నారు ఎందరో. అయితే మనకు ప్లాట్‌ఫార్మ్ ఇచ్చేసారు. ఏది పిచ్చిగా వాగాలనిపిస్తే వాగండి. చెప్పండి. మీ అనుభవాలు చెప్పుకోండి. ప్రతి ఎక్స్‌పీరియన్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకు పిచ్చిగా అనిపించొచ్చు గానీ, ఎక్కడో అది నిజంగానే వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ కావచ్చు. వినేవాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ కావచ్చు. సో, వి ఆర్ ఆల్ ఇన్ థట్ ఫ్రీక్వెన్సీ. వి ఆర్ ఇన్ థట్ డైమెన్షన్. వి ఆర్ నాట్ ఇన్ థర్డ్ డైమెన్షన్. థర్డ్ డైమెన్షన్‌లో మన ఇష్టానికి పని చేస్తాం. వి హావ్ కమ్ టు ద ఫిఫ్త్ డైమెన్షన్ వేర్ ఎనర్జీస్ వర్క్. we have become some masters. So we are like God. So yes, masters. Thank you very much, Sarita garu, Satish garu. Follow మేడం me, Coaching channel. Thank you. విషయం మేడం. Mm. సారు ఎలాగా మెడిటేషన్ చేయమంటారో అది కూడా చెప్పరా? ప్రేమనాథ్ సార్ చెప్తారు కదా! స్టార్టింగ్ మనం ఎలా కూర్చోవాలి, ఎలాగా శ్వాసను గమనించాలి, ఆ టిప్ కూడా ఒకటి చెప్పండి మేడం. అందరికీ ఓకే. ఇది అందరికీ తెలిసే ఉంటుందనుకోండి. అయితే కొత్త వాళ్ళుంటే ఒక్కసారి రివైజ్ చేస్తే తప్పు లేదు. ఒక్కొక్కసారి మనం చిన్నగా మాట వదిలేస్తే అందుకే ఈ ఛానెలింగ్ జరగకుండా ఉండొచ్చు కొందరికి. మేము కూడా చేస్తున్నామండి. మాకు ఏ అనుభవాలు లేదు అన్నదానికి మనం చూసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో ఎక్కడ ఏది తేడాగా ఉంది. సో, సర్వప్రథంగా మనకు తెలిసిందేంటంటే, మనకు ఉండేది బాడీ. ఈ బాడీ త్రూనే మనం ధ్యానం చేస్తున్నామండి. సో, మనం ఈ బాడీ కాన్షియస్‌లో నుంచి యాస్ట్రల్ కాన్షియస్‌లోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? దానికే ఈ మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ రిలాక్స్ యువర్ బాడీ. ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. రిలాక్స్డ్‌గా కూర్చోవాలి. కళ్ళు మూసుకోవాలి. 2 చేతులు లాక్ చేయాలి. 2 కాళ్ళు లాక్ చేయాలి. ఇది సింపుల్‌గా అందరికీ తెలుసు. నెక్స్ట్ పార్ట్ వస్తుంది చూడండి. వెంటనే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టడం చెయ్యలేరు. కళ్ళు మూసుకోగానే టక 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 అని మన లోపల టేప్ రికార్డర్ అంతా రన్ అవుతుందండి. ప్రేమ్‌నాథ్ సారు ఇంతకుముందు ఒక విధంగా చెప్పేవారు. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు. నేనిప్పుడు ఈ విధానాన్ని కొంచెం చేంజెస్ చేస్తాను అని. ఇంతకుముందయితే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి అనేవారు. ఈసారి అదే చెప్పారు కాబట్టి అలా చెప్తూ ఉండేవారు. సో, శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే ఈ శరీరం పైన మనకు మనసొద్దు. లోపల ఉండే శరీరాంతో మనం సంబంధం పెట్టుకోవాలి. అక్కడ కనెక్ట్ అవ్వాలి. సో, శ్వాస. ఎలా తెలుస్తుందండి శ్వాస మీద ధ్యాస రావటం లేదు? చేయాలా? లేదు. ప్రాణాయామం కాదు. సహజంగా నేచురల్‌గా. ఎలా చూసుకోవాలి? నిన్న సార్ ఒక విధానం చెప్పారు. చెయ్యి పెట్టుకొని చూసుకోండి. ఊపిరి ఆడతా ఉందా అని. సన్నగా ఏ ఊపిరైతే మీకు ఈ ఫింగర్ టచ్‌లో తెలుస్తుందో, ఆ టచ్‌ని ఈ ముక్కుతో ఫీల్ చేస్తూ ఉంటే అదే ధ్యానం. శ్వాస మీద ధ్యాస. అలా ఆలోచనలొస్తూ ఉంటాయి. అది ని అది అలా మానేయాలి. నెగ్లెక్ట్ చేయాలి. మళ్ళీ శ్వాస మీదకి రావాలి. అలా చేస్తూ, చేస్తూ, చేస్తూ అవి అలవాటయిపోయిందంటే అక్కడ ధ్యాస వెళ్ళదు. శ్వాస మీదే ధ్యాస ఉంటుంది.
అప్పుడు మీకు కొన్ని అనుభవాలు థాట్‌లెస్ స్టేట్‌కెళ్తారు. అయితే ఇప్పుడు ప్రేమనాథ్ సార్ అంటున్నారు. ఇప్పుడేం చేయాలంటే ఏం లేదు. కళ్ళు మూసుకొని కూర్చోండి. చేతులు, కాళ్ళు కట్టేసి రిలాక్స్డ్‌గా ఉండాలి. మనం ఇలా వీపు స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలంతా ఏం లేదు. సోఫా మీద కూర్చోవచ్చు, చైర్ మీద కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, గడ్డి మీద కూర్చోవచ్చు, చెట్టు ఉంటే చెట్టు ఆనుకొని కూర్చోండి. గార్డెన్ ఉందా గార్డెన్‌లో కూర్చోండి. అది నో ప్రాబ్లమ్. నో ముద్రాస్, నో మంత్రాస్, నో తంత్రాస్ నథింగ్. దీపం పెట్టాలి, అగరబత్తి పెట్టాలి నథింగ్. వీలైతే రూమ్ చీకటి చేసుకోండి అంతవరకే గాని, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు. కళ్ళు తెరిస్తే ఈ లైట్‌లో ఏదైనా తిరిగినా మనకు కళ్ళు తెలిసిపోతుందండి. అందుకు కొంచెం చీకటి చేస్తే ఎవరు తిరిగినా మీకు అంతగా ఎఫెక్ట్ అవ్వదు. అంతే. సీక్రెట్ ఇంకేం లేదు. అయితే ప్రేమనాథ్ సార్ ఇప్పుడేమంటున్నారంటే, కళ్ళు మూసుకున్న వెంటనే ఏం కనిపిస్తా ఉంది అక్కడ చూడండి. ఆయన అన్నారు, "ఇకపైన నేను ఇదే చెప్తాను అందరికి. టైమ్ వేస్ట్ చేయడానికి మన దగ్గర టైం లేదు. వర్క్ చేయాలి. చాలు. శ్వాస మీద ధ్యాస పెట్టింది చాలు. కళ్ళు మూసుకొని వెంటనే ఏం కనిపిస్తోంది? సార్ ఏమి కనిపించడం లేదు. ఏమి కనిపించడం లేదంటే అక్కడ ఏముంది? చీకటి ఉంది. ఉంది కదా! ఏది ఉంది అది చెప్పు. చీకటి. సో యెస్ డార్క్‌నెస్. డార్క్‌నెస్ ఆల్సో ఇస్ దేర్. ఆ డార్క్‌నెస్‌లో ఇక ముందుకెళ్ళు. అం అది బైక్ రెడీ చేసి ముందుకెళ్తే అప్పుడు మీకు అనుభవాలొస్తాయి. సో సార్ అంటారు, "కళ్ళు మూసుకోండి. ఏది కనిపిస్తా ఉందో అందులో ముందుకెళ్ళాలి. కా కొంచెం దూరం వెళ్తేనే మీకు వెలుతురు కనిపించడం మొదలవుతుంది. ఇంక అక్కడి నుంచి మీరు ప్రశ్నలు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏం ప్రశ్నలు వేసుకోవాలి? మీకు కనిపించేది ఏదైనా ఫార్మ్ అని తెలిస్తే, లేదా చీకటే ఉంది అనుకోండి. చీకటిని అడగాలి. నాకెందుకు కనిపిస్తున్నావు? నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకేం చూపించాలనుకుంటున్నావు? నాకు కనిపించడం లేదు. ఈవెన్ నేను ధ్యానంలో కొత్తగా వచ్చినప్పుడు ఏలియన్స్ ఎక్కువగా ఎక్స్‌పీరియన్స్ ఉందండి నాకు. ప్రే పత్రి సార్‌తో ఉన్నప్పుడు నేను ఓన్లీ ఏలియన్స్‌తో మాటలు. వాళ్ళొచ్చి ఇలా నా మొహానికి ఇంత దగ్గరగాకొచ్చి ఏదో చెప్పాలనుకునేవాళ్ళు. అసలు అర్థం అయ్యేది కాదు. నాకు ధ్యానపు శక్తి లేదేమో అలా అనుకుని కొన్ని రోజులు అలా గడిపేశాను. ప్రేమ్‌నాథ్ సార్‌కి చెప్తే ఆయనప్పుడు అన్నారు, "ఏ లేదు వాళ్ళు చెప్పు. మీ మాటలు అర్థం కావడం లేదు. నా భాషలో మాట్లాడండి" అని. చూడండి ఆయనకి ఎంత క్లారిటీ ఉందంటే అబ్బా! ఆయన ఎక్స్‌పీరియన్స్ అలా ఉంది గదా! సో, అలా కనిపిస్తా ఉంది. అర్థం కావటం లేదు. ఆ మాస్టర్‌ని అడగాలి. నాకర్థం కావటం లేదు. ఎక్స్‌ప్లెయిన్ టు మీ. నా భాషలో నాకర్థమయ్యేటట్టు చెప్పండి. అక్కడికొచ్చి వాళ్ళు తమిళ్‌లో మాట్లాడితే, అది తమిళ్ గురువయి ఉంటే హ్మ్. గురువుకి అన్ని భాషలొచ్చు. బికాజ్ ఇక్కడ భాషలు చెప్పడం కాదు. మీకు అర్థం చేపిస్తూ ఉంటారు. ఇక్కడంతా టెలిపతి. ఇక్కడ మాటలు రావు. కొందరికి మాటలు వినిపిస్తాయనుకోండి. నాకు టెలిపతి అండి ఎక్కువగా. సో, ఆయనంటారు అలా చూసుకోండి. ఏమి తెలియకపోతే ఆ ఎనర్జీతో అక్కడే కూర్చొని వాళ్ళతో పాటు నాతో ధ్యానం చేయండి అని వాళ్ళకి చెప్తూ ఎందుకంటే ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలి. పిచ్చిగా మనం ఏదైనా చేస్తే వాళ్ళు నువ్వు ఫ్రీగా ఉన్నావు ఏదైనా చేసుకో అని వెళ్ళిపోతారు. లేదు. మీరు నాతో పాటు ధ్యానం చేయండి. సో, ఎవరితో పాటు మీరు ధ్యానం చేస్తారో ఆ ఎనర్జీని మనం కొంచెం షేర్ చేసుకుంటామండి. సో, అలా ధ్యానంలో కనిపించే ప్రతి వస్తువుతో నాకు గుడి కనిపించింది అని హ్యాపీ అవ్వకపోవడం కాదు. ఆ గుడిలో కూర్చొని ధ్యానం చేయాలి. ఆ గుడిలో ఏదైనా దేవత కనిపిస్తే, ఆ దేవత ఎందుకు కనిపించారు అని చూడాలి, అడగాలి. దానికొక గూఢార్థం ఉంటుంది. అది తెలుసుకోవాలి. శివుడు కనిపించాడంటే వెంటనే నాకు శివుడు నా పైన ప్రేమ ఉంది, లేదా నాకు ఫేవరెట్ శివుడు అది కాదండి. ఆయన చేసిన సాధన ఏదైతే ఉందో అది రెప్లికా అది ఒక రిప్రజెంటేషన్ చేస్తూ ఒక దేవత కనిపిస్తది. కృష్ణుడు కనిపించిన ఎవరికో సార్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. ఎవరికో నెయ్యి కనిపించిందో ఏదో చెప్తారు. ఆ గుడి కనిపించిందంటే అక్కడ నెయ్యి ఉందట. లోపల చూడు ఎవరున్నారంటే దేవుడు లేదు ఏం లేదు. ఒక గిన్నెలో నెయ్యి కనిపించింది. ఎందుకు నెయ్యి కనిపించింది? అది మనం ఏంటుందండి నెయ్యి కనిపించింది అని మనం అక్కడికే మన ధ్యాన అనుభవాన్ని ఆపేస్తామండి. కాదు. ఆయనంటారు కాంటెంప్లేట్. ఎందుకు నెయ్యి? నెయ్యి అంటే ఏంటి? పాలు నుంచి పెరుగు నుంచి అలా ఒక్కొక్క స్టేజు కంప్లీట్ అయిపోయి మీగడ దాకా సారీ నెయ్యి దాకా వచ్చినప్పుడు మీకు ఆ ప్రాసెస్ గురించి చెప్తున్నారు. థట్ యూ హావ్ టు బికమ్ థాట్ ఆర్ యూ ఆర్ థాట్. సో, ప్రాసెస్ చెయ్యాలి. మీరింకా ఇది చేయటం సాధన చేయటం లేదు, ధ్యానం చేయటం లేదు, ఇది నెయ్యి అవ్వలేదు అని చూపించడానికి. ఆర్ నెయ్యి అయ్యి ఉంటే మీరు నెయ్యి అయిపోయారు అనేది చూపించడానికి. ఇలా ప్రేమనాథ్ సార్ చాలా క్లారిటీగా చెప్తూ ఉంటారండి. అగైన్ లాస్ట్‌లో ఆయన కూడా
హార్టీ థ్యాంక్స్ ఇంకోసారి చెప్తూ, ఈ మాటలు ఆయన దాకా వెళ్తే ఇంకా బావుంటుంది అని తెలుసుకుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆఫ్‌కోర్స్ ఆయన ముందు గూడా నేను చెప్పాను ఎన్నో సార్లు. సో, థాంక్ యూ సవిత గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మాస్టర్స్ అందరికీ. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ సరోజిని మేడం గారికి, జ్యోతి భవానీ గారికి, బిందు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. నమస్తే మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.